అందరికీ నమస్కారం. మహాభారతంలో ఎంతో మంది పరాక్రమవంతమైన రాజులను కూడా పాండవులు చంపడం గురించి మనకు తెలుసు. కానీ అందులో కొంతమంది రాజులని, వీరులని శ్రీకృష్ణుడు చాలా చాకచక్యంగా పన్నాగం పన్ని మరీ పాండవుల చేత చంపిస్తాడు. అలాంటి వారిలో జరాసంధుడు ఒకడు. అసలు జరాసంధుడిని శ్రీకృష్ణుడు డైరెక్ట్‌గా ఎందుకు చంపలేదు? చంపొచ్చు కదా! మరి పాండవులలో కూడా భీముడి చేతే శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపించడానికి ఎందుకంత కష్టపడ్డాడు? అసలు ఈ జరాసంధుడు ఎవరు? ఈ విషయాలన్నీ ఈరోజు మనం చూద్దాం. ఎప్పుడైతే మయసభ నిర్మాణం జరుగుతుందో ఆ తర్వాత నారదుడు వచ్చి ధర్మరాజుతో రాజసూయ యాగ గొప్పతనం చెప్పి రాజసూయ యాగం చేయమని సలహా ఇస్తాడు. మామూలుగా ధర్మరాజు ఏ పెద్ద కార్యం చేయాలన్నా కూడా శ్రీకృష్ణుడి సలహా ప్రకారమే చేస్తాడు. అందుకే వెంటనే శ్రీకృష్ణుడిని పిలిపించి ధర్మరాజు చెప్తాడనమాట, ఇలా నేను రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాను, మరి చెయ్యనా అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ధర్మరాజా, రాజసూయ యాగం చేయటానికి నీవు పక్కా పర్ఫెక్ట్. కానీ రాజసూయ యాగం చేయాలంటే ఈ భూమండలంలో ఉన్న రాజులందరూ నీ సైడ్ రావాలి. కానీ అలా రావాలి అంటే నీకు ఒకడు అడ్డమున్నాడు. వాడే జరాసంధుడు. ఆ జరాసంధుడు ఈ భూమండలంలో పరాక్రమవంతులైన రాజులందరినీ జయించి వాళ్ళని బంధించి అతని రాజ్యంలోనే ఉంచుకున్నాడు. ఆ రాజులందరూ బయటకి వచ్చి ఫ్రీడమ్ పొందితే కానీ నువ్వు రాజసూయ యాగం చేయలేవు అని అంటారనమాట. అప్పుడు భీముడు ఏమంటాడంటే, ఓ ఇదెంతసేపు, పద నేను వస్తాను, నేను జరాసంధుడిని చిటికెలో చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉండి, లేదు లేదు, అతన్ని మనం అలా చంపలేము. జరాసంధుడు ఏ ఆయుధం వల్ల కూడా చనిపోలేడు, అతనికి ఆ వరం ఉంది, కాబట్టి మనం అతనిని చాకచక్యంగా చంపాలి అంటాడు. ధర్మరాజేమో, బాబోయ్ ఇంత డేంజరస్సా, అయితే వద్దులే, నేను రాజసూయ యాగం మానుకుంటాను, మీ సేఫ్టీయే నాకు ముఖ్యం అంటాడు. అప్పుడు అర్జునుడుండి, లేదు లేదు, ఖచ్చితంగా అలాంటి దుర్మార్గమైన రాజుని మనం వధించి తీరాలి అంటాడు. సో అప్పుడు ధర్మరాజు కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు వీళ్ళ ముగ్గురు కలిసి బ్రాహ్మణ వేషంలో మగధ రాజ్యానికి బయలుదేరుతారు. సో ఇక్కడ నుండి అసలు మనం జరాసంధుడు ఎలా పుట్టాడు, అతనికి ఆ వరం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కట్ చేస్తే మగధ రాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను ఏంటంటే కాశీ దేశపు రాజకుమార్తెలిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి అసలు ఎప్పుడు పిల్లలు లేరనమాట. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, ముసలితనం వచ్చేస్తోంది, పిల్లలు మాత్రం కలగట్లేదు. దాంతో చాలా బాధపడి ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపోదాము, పిల్లలు లేని నాకు ఈ రాజ్యం ఎందుకు అని బయలుదేరతాడు. అదే సమయానికి చండ కౌశికుడు అనే ఋషి ఆ రాజ్యం మీదుగా వెళ్తూ ఉంటాడనమాట. ఇప్పుడు బృహద్రథుడికి ఈ ఋషి ఎదురుపడగానే ఋషి ఆశీర్వదించారు. అప్పుడు బృహద్రథుడు దిగాలుగా ఉండటం చూసి, ఏంటి రాజా, ఎందుకు నువ్వు ఇలా బయటకు వెళ్తున్నావు, ఏంటి నువ్వు ఇలా డల్గా ఉన్నావు అని అడిగితే, బృహద్రథుడు ఇలా పిల్లలు లేని విషయం గురించి చెప్పి చాలా బాధపడతాడు. చండ కౌశికుడికేమో కొంచెం జాలొస్తుంది. వెంటనే పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే మామిడి పండు ఒకటి చెట్టు మీద నుండి ఆయన ఒళ్ళో పడుతుంది. అదే బృహద్రథుడికిచ్చి, ఇదిగో ఈ పండు నీ భార్యకివ్వు, నీకు ఖచ్చితంగా మంచి పుత్రుడు పుడతాడు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. సో ఈయనేం చేస్తాడు బృహద్రథుడు, ఈయనకి ఇద్దరు భార్యలు కదా, సో మామిడి పండుని చెరుసగం కోసి తలా ఒకటి ఇస్తారనమాట. అలా ఇచ్చిన వెంటనే ఇద్దరు భార్యలు ప్రెగ్నెంట్ అవుతారు. కానీ 9 నెలల తర్వాత ఇద్దరు భార్యలకి పుట్టిన బిడ్డ సగం సగం పుడుతుంది. సో ఏం చేయాలో అర్థం కాదు ఆ భార్యలకి. బృహద్రథుడు మళ్ళీ చాలా బాధపడతాడు. బాధపడి ఇక నా కర్మ ఇంతేనేమో ఈ జన్మకి అనేసి ఆ 2 సగం సగం భాగాలుగా ఉన్న శరీరాన్ని ఒక గుడ్డలో చుట్టి ఆ రాజమందిరం బయట పడేస్తారనమాట. అది ఎట్లాగో సగభాగం సగభాగం కాబట్టి దాంట్లో మూమెంట్స్ కానీ ఏమీ ఉండదు. సో అందువల్ల పడేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే కాసేపటికి పెద్దగా ఏడుపు వినిపిస్తుంది, చిన్న పిల్లాడిది. ఆశ్చర్యపోతారు ప్యాలెస్లో ఉన్న ఆడవాళ్ళు, బృహద్రథుడు, ఏంటి ఈ గొంతు, ఎవరిది, చిన్న పిల్లాడి వాయిస్ వినిపిస్తుంది అని అందరూ బయటకు వస్తారనమాట. అప్పుడు అక్కడ ఒక పెద్ద రాక్షసి చేతిలో ఒక పసి పిల్లాడిని పట్టుకొని ఉంటుంది. బృహద్రథుడు ఆశ్చర్యపోయి, ఏ ఎవరు నువ్వు, ఏంటి పిల్లాడు అని అడిగితే, అప్పుడు ఆ రాక్షసి బృహద్రథుడి దగ్గరకు వచ్చి, రాజా, నేను మీ రాజ్యంలో ఉండే రాక్షసిని, నా పేరు జర అని చెప్పి, ఈ పిల్లవాడు మీ పిల్లవాడే,
ఇక్కడ 2 సగభాగాలుగా పడిపోయి ఉన్నదాన్ని నేను తీసుకొని ఇలా కలపంగానే పిల్లవాడికి ప్రాణం వచ్చింది అని చెప్పి ఆ రాజు చేతిలో ఆ పిల్లవాడిని పెట్టి రాక్షసి మాయమైపోతుందనమాట. సో, అప్పుడు ఆ రాజు చాలా సంతోషపడి ఈ జర అనే రాక్షసి నా పిల్లవాడిని కాపాడింది కాబట్టి నేను వీడికి జరాసంధుడు అని పేరు పెడతాను అని జరాసంధుడు అని పేరు పెడతాడు. ఇక ఆ తర్వాత చాలా గారాబంగా జరాసంధుడిని బృహద్రథుడు పెంచాడు. అన్ని విద్యలలో ఆరితేరాడు. అలాగే శివభక్తి కూడా బాగా ఎక్కువ జరాసంధుడికి. అలా జరుగుతూ ఉండగా కాలం ఒకరోజు మళ్ళీ చండకౌశికుడు ఎవరైతే ఋషి ఈ వరం ఇచ్చాడో పిల్లాడు పుడతాడు అని ఆయనే మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. ఆ విషయం తెలిసిన బృహద్రథుడు మళ్ళీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఆ ఋషిని చూడటానికి వెళ్ళాడు. ఆ ఋషి ఏమో చాలా హ్యాపీగా ఇప్పుడు జరాసంధుడి గురించి మళ్ళీ కొన్ని విషయాలు చెబుతూ జరాసంధుడు తపస్సు చేసి శివుడి వలన చాలా వరాలు పొందుతాడని, ఎవ్వరూ అతనిని చంపలేరు అని చెప్పి ఆయన వరాలు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఇక ఆ తర్వాత నిజంగానే జరాసంధుడు శివుడి తపస్సు చేసి వరాలు పొందుతాడు. ఆ తర్వాత బృహద్రథుడు చాలా కాలానికి కొడుకు ఎలాగో పెద్దవాడయ్యాడు కదా అని రాజ్యాన్ని అప్పగించేసి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుండి జరాసంధుడి రాజ్య పాలన స్టార్ట్ అవుతుంది. జరాసంధుడికి ఏంటంటే మెయిన్‌గా అంతా భూమండలంలో ఉన్న రాజ్యాలన్నీ నా కిందే ఉండాలి అనే ఒక గట్టి కోరిక ఉంటుంది. పైగా శివుడి వల్ల వరం పొందాడు కదా! ఆయుధంతో అతన్ని చంపలేరు. కాబట్టి విపరీతమైన గర్వం, విపరీతమైన ధైర్యం. అలాగే ఏ ఆయుధంతో చంపలేరు కాబట్టి అందరూ ఎంత పరాక్రమవంతులైన రాజులైనా కూడా ఇతని చేతిలో ఓడిపోయేవాళ్ళు. సో, ఓడిపోయిన రాజులందరినీ ఏం చేసేవాడంటే బందీలుగా ఉంచేవాడు అతని రాజ్యానికి తీసుకొచ్చి. సో, అలా రాజులందరినీ బందీలుగా చేసుకొని ఇతను మాత్రం మగధ రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడు. దానివల్ల ఆ రాజులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మిగతా రాజ్యాలు కూడా భయంగా ఉంటున్నాయన్నమాట. ఇదే విషయం శ్రీకృష్ణుడు చెప్పాడు. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఒకవైపు చాకచక్యంగా జరాసంధుడిని చంపాలి అని శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు బయలుదేరారు. జరాసంధుడు రాజులందరినీ బంధించి నాకేం తిరుగులేదు అని మగధ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. సో, ఒకవైపు కృష్ణుడు, అర్జునుడు, భీముడు బ్రాహ్మణ వేషాలలో జరాసంధుడిని చంపడానికి బయలుదేరారు. మరోవైపు జరాసంధుడి పుట్టుక గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా! అతనేమో మగధ రాజ్యాన్ని నన్ను చంపే వాళ్ళే లేరు అని హ్యాపీగా, ధైర్యంగా, పొగరుగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ జరాసంధుడికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. అందుకే అతను ఏం చేశాడంటే అతను టెక్నాలజీని బాగా వాడి గిరివ్రజం అనే ఊరుంటుందనమాట. ఆ రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ గిరివ్రజంలోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ ఆ ఎంట్రన్స్‌లో మానుషము అనే ఒక ఎద్దుని చంపి ఆ ఎద్దుతో 3 డంకాలు తయారు చేసి పెట్టించాడు. సో, ఎవరైనా సరే అక్కడికి వస్తే ఆ డంకాలు ఆగకుండా నెల రోజుల పాటు సౌండ్ చేస్తూనే ఉంటాయట. కాబట్టి అసలు అక్కడికి వెళ్ళటం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు వస్తున్నారంటే వచ్చే ముందే ఈ డంకాలు మోగిపోయేవి. లోపల ఉన్న వీరులందరూ రెడీ అయ్యి వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. సో, ఎంట్రీ ఈజ్ వెరీ డిఫికల్ట్. అందుకే శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు ఏం చేశారు? బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు. అలాగే చైత్యక పర్వతం మీద అంటే డైరెక్ట్‌గా వెళ్ళకుండా మగధ రాజ్యానికి చైత్యక పర్వతం ఎక్కి అటువైపు నుండి వెళ్ళి ఆ డంకాలని మొత్తం ఇరక్కొట్టేశారు. సో, భీముడు చాలా బలవంతుడు. భీముడు చిన్నప్పుడు పసి పిల్లాడుగా ఉన్నప్పుడు అతను నేల మీద పడితేనే పర్వతం ఇరిగిపోయింది. మరి డంకాలు భీముడికి ఎంత చెప్పండి? అందుకే భీముడు, అర్జునుడు కలిసి ముందుగా ఆ డంకాల్ని విరక్కొట్టేసి ధ్వంసం చేసేశారనమాట. ఆ తరువాత గిరివ్రజపురంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మెల్లగా జరాసంధుడి దగ్గరకు వెళ్ళారనమాట. జరాసంధుడి దగ్గరికి ఎలా వెళ్ళారు? బ్రాహ్మణ వేషాలలో పూలమాలలు వేసుకొని చక్కగా సింధూరము, గంధము బాడీ అంతా పూసుకొని వెళ్ళారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత జరాసంధుడికి నమస్కరించి శ్రీకృష్ణుడు అన్నాడు జరాసంధుడితో, వీళ్ళిద్దరూ బ్రాహ్మణోత్తములు వ్రతం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు మాట్లాడరు. వీరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి అర్ధరాత్రి తర్వాత వీళ్ళు మీతో మాట్లాడతారు. కాబట్టి మీరు వాళ్ళని కలవండి అర్ధరాత్రికి అని. జరాసంధుడికి ఏంటి శివభక్తి ఎక్కువ. బ్రాహ్మణులంటే కొంచెం భక్తి, గౌరవం ఉంటాయన్నమాట. సరే అని చెప్పి వీళ్ళ ముగ్గురిని యాగశాలకు పంపిస్తాడు. ఆ తర్వాత అదే రోజు అర్ధరాత్రి అదే యాగశాలకి జరాసంధుడు వస్తాడు. వచ్చి వీళ్ళేమో ముగ్గురు బ్రాహ్మణ వేషాల్లో కూర్చొనున్నారు. ఎదురుగా కూర్చున్నాడు. కూర్చొని ఏం మాట్లాడుంటారు? మీరు ఒక్కసారి గెస్ చేయండి. అంటే
చాలామంది అనుకుంటాము, ఒక రాక్షస తత్వం ఉంటే వాళ్ళకి ఏం తెలీదు, మూర్ఖంగా ఉంటారేమో అని. కానీ ఈ జరాసంధుడు టెక్నాలజీలో ఫస్టు, తెలివితేటల్లో ఫస్టు, అబ్జర్వేషన్‌లో ఫస్టు. సో, బ్రెయిన్ విషయంలో కూడా చాలా షార్ప్‌గా ఉండేవాడు. అందుకే వాళ్ళ ముగ్గురి ముందు కూర్చొని శ్రీకృష్ణుడితో అన్నాడు, "వీళ్ళిద్దరిని చూస్తున్నాను. షోల్డర్స్ ఏమో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. పైగా భుజాల మీద గాయాలు చూస్తుంటే వీళ్ళు చాలా బరువైన అస్త్రాలను మోసిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. వీళ్ళు బ్రాహ్మణులని నువ్వు అంటున్నావు. అసలు వీళ్ళు బ్రాహ్మణులే కాదు. ఖచ్చితంగా క్షత్రియులే. నా రాజ్యంలోకి మీరెలా ప్రవేశించారు?" అని అడిగాడనమాట. ఇంక శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, ఓహో! వీడు తెలుసుకున్నాడు కదా! ఇంకా మనం వెయిట్ చేసి లాభం లేదు అనుకోని, అవును జరాసంధ, నువ్వు కరెక్ట్‌గా కనిపెట్టావు. వీళ్ళిద్దరూ భీముడు, అర్జునుడు. నేను శ్రీకృష్ణుడిని. నిన్ను చంపటానికి మేము ముగ్గురం ఇక్కడికి వచ్చాము అని బట్టబయలు చేసేసాడు. ఇప్పుడు జరాసంధుడు ఆశ్చర్యపోయి, వీళ్ళిద్దరికీ నాకు ఏమి శత్రుత్వం లేదు. ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు అంటాడనమాట శ్రీకృష్ణుడు, వీళ్ళిద్దరితో నీకు శత్రుత్వం లేకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఎంతోమంది మంచి రాజులని నువ్వు బంధించి వాళ్ళని ఇక్కడ నీ రాజ్యంలోకి తెచ్చుకొని చిత్రహింసలు పెడుతున్నావు. ఆ బందీలైన రాజులను నువ్వు వదిలిపెట్టు, లేదా మాతో యుద్ధం చెయ్యి అని అడుగుతాడు. ఇప్పుడు జరాసంధుడు ఏమంటాడు, నేను యుద్ధంలో వాళ్ళందరినీ గెలిచాను కాబట్టి వాళ్ళు నాకు బందీలే, నేను వదిలిపెట్టను అని అంటాడు. సో అలా మాట మాట పెరిగి ఇంకా నేను యుద్ధం చేస్తా అని అంటాడనమాట జరాసంధుడు. అయితే మా ముగ్గురులో ఎవరితో యుద్ధం చేస్తావు అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. మామూలుగా ఎప్పుడైనా ఈ కింగ్స్‌కి ఒక ఈగో ఉంటుంది. నా అంత పవర్‌ఫుల్ ఇంకొకళ్ళు లేరు అని ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే నా అంత బలవంతుడితోటే ఫైటింగ్ చేయాలి. అప్పుడే కదా కిక్ వచ్చేది, మజా వచ్చేది గెలిచినప్పుడు. సో, అందుకే జరాసంధుడు అర్జునుడిని చూస్తాడు, శ్రీకృష్ణుడిని చూస్తాడు, భీముడిని చూస్తాడు. చూసి భీముడిని నేను ఓడిస్తే కనుక నాకింకా పరాక్రమం ఉందని, నేనింకా ఫేమస్ అవుతాను. నా బలం, నా పరాక్రమం ప్రపంచంలో ఇంకా బాగా పాపులర్ అవుతుంది అని అనుకోని నేను భీముడితో యుద్ధం చేస్తా అని చెప్తాడు. సరే ఇంకేముంది, శ్రీకృష్ణుడు కావాలని ఇలా చేశాడనమాట. శ్రీకృష్ణుడికి కావాల్సింది కూడా భీముడితో జరాసంధుడు యుద్ధం చేయటమే. ఎందుకంటే అర్జునుడితో యుద్ధం చేస్తే అస్త్రశస్త్రాలు వాడాలి. కానీ భీముడైతే మల్ల యుద్ధం. సో మల్ల యుద్ధం అంటే జరాసంధుడిని ఈజీగా ఓడించొచ్చు. ఎందుకంటే అస్త్రాలతో అయితే జరాసంధుడు చావడు. అదే మల్ల యుద్ధంతో అయితే జరాసంధుడిని చంపే టెక్నిక్ ఉంది. అందుకే శ్రీకృష్ణుడు భీముడిని తీసుకువచ్చాడనమాట. సో అప్పుడేమైంది, సరే యుద్ధం చేస్తా అని అన్నాడు. యుద్ధం చేయటానికి భీముడు కూడా సిద్ధమయ్యాడు. నెక్స్ట్ డే కార్తీక మాసం మొదటి రోజు వాళ్ళ యుద్ధం మొదలైంది. సో అట్లా మొదలుపెట్టి ఇద్దరు మల్ల యుద్ధం చేస్తూనే ఉన్నారు. రోజులు రోజులు గడిచిపోతున్నాయి. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ యుద్ధం చూస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా 2 పర్వతాలలాగా యుద్ధం చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోతున్నారనమాట ఆశ్చర్యంగా. కొంతమంది పిల్లలు భయపడి పారిపోతున్నారు. సో అలా జరుగుతుంది. అలా 13 రోజులు గడిచింది. సో అలా 13 రోజులు గడిచిపోతే కాస్త అలసిపోయాడు జరాసంధుడు. అలా అలసిపోవటమే అదునుగా చూసుకున్న శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే భీముడితో, చూడు ఇప్పుడు జరాసంధుడు అలసిపోయాడు కదా, అతనితో కాళ్ళతో యుద్ధం చేయకు, కేవలం చేతులతోనే యుద్ధం చెయ్యి అని చెప్పాడనమాట. అంటే అప్పటి వరకు కాళ్ళు, చేతులు ఇలా మల్ల యుద్ధంలో డిఫరెంట్ పొజిషన్స్‌లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా కేవలం చేతులే ఉపయోగించు అని అన్నాడు. సో జరాసంధుడు ఏమనుకున్నాడు, ఆహా భీముడు ఇప్పుడు చేతులతోటే యుద్ధం చేస్తాడు కాబట్టి నేను కొంచెం కాళ్ళకి రెస్ట్ ఇస్తూ యుద్ధం చేయొచ్చు అనుకుని కొద్దిగా రిలాక్స్ అయ్యాడనమాట. అదే వీళ్ళకి కావాల్సింది కూడా. సో అలా రిలాక్స్ అవుతూ చేతులతో యుద్ధం చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ లాగే అనుకోండి. సో అలా యుద్ధం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వెనక నుండి, అంటే భీముడికి ఎదురుగా వచ్చేటట్టు జరాసంధుడికి వెనకగా ఉండి గడ్డిపోచని ఇలా చింపేశాడు భీముడు చూస్తుండగా. సో భీముడికి అర్థమైంది, ఓహో వీడిని ఇలా చంపాలి అని. సో ఏం చేశాడు, వెంటనే జరాసంధుడిని నేల మీద పడగొట్టి మోకాలు అతని గుండె మీద పెట్టి 2 కాళ్ళని చీల్చేసి శరీరాన్ని 2 భాగాలు చేసి ఇసిరేశాడు. కానీ సో అలా విసిరేయంగానే జరాసంధుడు చచ్చిపోయాడు అని అనుకుంటారు కదా, కానీ అలా జరగలేదు. చిన్నప్పుడు ఎలా అయితే 2 శరీర భాగాలు వచ్చి కలిసిపోయాయో అలాగే కలిసిపోయి మళ్ళీ జరాసంధుడు ఎప్పట్లాగే యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. భీముడికి ఇది అర్థం కాలేదు. ఇదేంటి ఇలా నేను శరీర భాగాలు 2 చేశాను కదా, అయినా ఎలాగ వీడు యుద్ధం చేయగలుగుతున్నాడు, ఇప్పుడు ఎలా నేను వీడిని చంపాలి అని ఆలోచిస్తూనే డిఫెండ్ చేసుకుంటూ ఫైట్ చేస్తున్నాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ
ఆ గడ్డి పరకని ఇలా చీల్చేసి ఒకటి అటువైపు, ఒకటి ఇటువైపు ఆపోజిట్ సైడ్స్‌లో పడేయాలి అని హింట్ ఇచ్చాడు. అంతే. యాక్చువల్లీ భీముడికి మామూలుగానే యుద్ధం చేసేటప్పుడు ఏ రాక్షసుడినైనా చంపాలి అంటే నేల మీద పడేసి మోకాలుతో గుద్ది, పిడికిళ్ళతో గుద్ది చంపటం బాగా అలవాటనమాట. హిడింబాసురుడి దగ్గర నుండి అలాగే చంపుతూ వచ్చాడు. సో, మళ్ళీ వెంటనే జరాసంధుడిని పడేసి తన శరీరాన్ని చీల్చేసి అటువైపు ఒక భాగం, ఇటువైపు ఒక భాగం ఆపోజిట్ సైడ్స్‌లో వేసేశాడు. దాంతో జరాసంధుడు చనిపోయాడు. దీనివల్ల యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, ఎవరైతే బందీలుగా ఉన్నారో రాక్షసులు వాళ్ళందరినీ ఇప్పుడు పాండవులు రక్షించినట్టు అయింది కదా! కాబట్టి వాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడితో ఒక్కటే మాట అంటారు. "మీరు మా ప్రాణాలను కాపాడారు. మమ్మల్ని చిత్రహింసల నుండి బయటపెట్టారు కాబట్టి, మీరు ఏది చెప్తే అదే మేము జీవితాంతం చేస్తాము. మా రాజ్యాలన్నీ మీకే" అని అప్పగిచ్చేస్తారనమాట. సో, ఎంతో పరాక్రమవంతులైన రాజులు ఉన్న భూమండలంలో అలాంటి రాజులందరూ పాండవులకి దాసోహం అనేశారు. సో, దీనివల్ల 2 జరిగింది. ఒకటి, దుర్మార్గుడైన జరాసంధుడి మరణం జరిగింది. అలాగే పాండవులకి రాజసూయ యాగం కావాలి అంటే మోస్ట్ ఆఫ్ ద కింగ్డమ్స్ వీళ్ళ సైడ్ రావాలన్నమాట. అలా రాజ్యాలన్నీ కూడా వీళ్ళకి సపోర్ట్‌గా రావటంతో రాజసూయ యాగం ధర్మరాజుకి ఈజీ అయింది. అంటే మరీ అంత ఈజీ అయిందని కాదు. కొంత భాగం ఇక్కడ శ్రీకృష్ణుడు భీముడి చేత జరాసంధుడిని చంపించేసి సెటిల్ చేసేసాడు. ఆ తర్వాత మగధ రాజ్యాన్ని జరాసంధుడి కొడుకైన సహదేవుడు పాలించాడు. అతనికి రాజ్యాభిషేకం కూడా భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు దగ్గరుండి చేసిన తర్వాతే మళ్ళీ ఇంద్రప్రస్థానికి బయలుదేరతారనమాట. సో, ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇలా చీట్ చేసి చంపటం తప్పు కదా అని. కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో మనకి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పలేదు. మహాభారతం అంతా చెప్పింది ఏంటి అంటే, కాంటెక్స్ట్ అండ్ ఇంటెన్షన్ కరెక్ట్‌గా లేకపోయినా రాజ్యానికి, రాజ్యపు ప్రజలకి అన్యాయం జరుగుతుంది అనుకున్న అలాంటి దుర్మార్గపు ఆలోచనలు లేదా పనులు చేసేవారిని, అలాంటి దుర్మార్గపు ఆలోచనలు, పనులు చేసి చంపటంలో తప్పు లేదు. ధర్మాన్ని ధర్మంగా కాపాడాలి. అధర్మాన్ని ధర్మం కోసం అధర్మం చేసైనా కాపాడాలి. ఇది జరాసంధుడి స్టోరీతో మనకు తెలిసేది. థాంక్ యూ సో మచ్.